హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2025కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే కట్ ఆఫ్స్. సో ఒకవేళ నాకు కొంత ర్యాంక్ వస్తే నాకు ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, నాకు స్టేట్లో ఏ బ్రాంచ్ వస్తుంది, సో నాకు ఆల్ ఇండియా కోటాలో ఎక్కడ వస్తుంది, సో నేను ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, నాకు వచ్చే ర్యాంక్ ఎంత ఉండొచ్చు, సో కన్నర్ కోట అంటే ఏంటి, మేనేజ్మెంట్ కోటాలో ర్యాంక్ ఎంత రావచ్చు, సో సీ క్యాట్కి వెళ్ళాలంటే ఎలా ఉంటాయి, సో వీటన్నిటికి సంబంధించి మీకు కట్ ఆఫ్ల మీద ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఈ పర్టికులర్ వీడియో దేనికోసం అంటే అసలు కట్ ఆఫ్లు అంటే ఏంటి, సో ఎలా చూసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. అండ్ దాంతోపాటు సో మీరు కట్ ఆఫ్లు చూసుకోవడానికి, ప్రీవియస్ ఇయర్ డేటా చూసుకోవడానికి, ప్రీవియస్ 3-4 ఇయర్స్ డేటా చూసుకోవడానికి మనం విజన్ అప్డేట్ అని ఒక వెబ్సైట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఈ వెబ్సైట్లో మీరు డేటా అనేది చెక్ చేసుకోవచ్చు. 2025 కౌన్సిలింగ్ అనేది రన్ అవుతా ఉంటే మీకు 2025కి సంబంధించిన డేటా అనేది అప్డేట్ అవుతుంది. సో ఓన్లీ డేటానే కాదు, మీకు కౌన్సిలింగ్ సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, తెలంగాణ రూల్స్, ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా కూడా రూల్స్, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 మీకు ఎక్కడ రావడానికి పాసిబిలిటీస్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా సో మేము విజన్ అప్డేట్ నుంచి గైడ్ చేస్తాము. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని సో కాంటాక్ట్ అవ్వండి. సో ఇందులో మీకు ఓన్లీ గైడెన్స్ చాలనుకుంటే మీరు ఒక ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు. గైడెన్స్ ప్లస్ అప్లికేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్ కూడా పెట్టాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆల్ ఇండియా కోటాకి సంబంధించి గైడెన్స్ కావాలనుకుంటే మీరు ప్లాన్ 2లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో సో మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు, కట్ ఆఫ్ ఏంటని చెప్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో తెలుగు రాష్ట్రాల్లో మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ రాశారు, సో ప్రతి ఒక్కరికి ఏ ర్యాంక్ వస్తుంది, సో ఏ బ్రాంచ్ వస్తుందని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకు ఎప్పుడైతే మీరు ఎగ్జామినేషన్ రాసి రిజల్ట్ వచ్చి ర్యాంక్ వస్తుందో మీ మార్క్స్, ఓకేనా, ఫస్ట్ మీరు సక్సెస్ ఎక్కడ అయ్యారంటే 2 షిఫ్ట్ లేకుండా ఒక సింగిల్ షిఫ్ట్తోనే మీరు సక్సెస్ సాధించారు. ఆ సింగిల్ షిఫ్ట్ అనేది మనకు 2024 డేటా కాకుండా మనం 2023 డేటాని మనం కంపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా పాజిటివ్ షిఫ్ట్ ఉంటుందా, నెగిటివ్ షిఫ్ట్ ఉంటుందా, ఇవి కూడా మీకు ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ట్రై చేస్తాం. సో మీకు మార్క్స్, ఓకేనా, ఫస్ట్ మీ మార్క్స్ నుంచి మీకు ఏమొస్తుందంటే ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. ఓకేనా, ఈ ఆల్ ఇండియా ర్యాంక్ మీకు ఆల్ ఇండియా కోటాలో మాత్రమే, ఓకేనా, ఏఐక్యూ లెవెల్లో మాత్రమే పనిచేస్తుంది. ఈ ఆల్ ఇండియా ర్యాంక్ మీకు ఏం చేస్తుంది అంటే స్టేట్ మెరిట్ ర్యాంక్ అని తీసుకొస్తుంది. ఓకేనా, స్టేట్ మెరిట్ ర్యాంక్ మీకు ఏం చేస్తుంది అంటే మీ క్యాస్ట్ రిజర్వేషన్ ర్యాంక్ అని తీసుకొస్తుంది. ఓకేనా, సో మీకు ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఆల్ ఇండియా సీట్ రావడానికి, ఆల్ ఇండియా ర్యాంక్ అనేది స్టేట్ మెరిట్ ర్యాంక్ రావడానికి, స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది మీకు కేటగిరీ ర్యాంక్ రావడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు స్టేట్లలోకి వచ్చేసరికి మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఎంత వస్తుంది, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది కాదు, మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది ఎంత వచ్చింది అనేది మాత్రమే మీ సీట్ ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా, అందులో క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా, సో మళ్ళీ స్టేట్ మెరిట్ ర్యాంక్ లో మీ క్యాస్ట్ రిజర్వేషన్ లో మీ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది మాత్రమే మీ యొక్క సీట్ ని అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కట్ ఆఫ్లు చూసుకోవాలి. ఓకేనా, సో ఎవరైనా కట్ ఆఫ్ అని ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసి మాత్రమే చెప్తారు. ఓకేనా, కట్ ఆఫ్ అంటే ఏంటంటే ఒక బ్రాంచ్ లో, ఒక కాలేజ్ లో ఫిల్ అయ్యే లాస్ట్ క్యాండిడేట్, ఓకేనా, లీస్ట్ క్యాండిడేట్ యొక్క ర్యాంక్ ని కట్ ఆఫ్ అంటారు. ఓకేనా, ఈ కట్ ఆఫ్ ని గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి ఏంటంటే మనం కట్ ఆఫ్ డిసైడ్ చేసే ముందు మనకు రోస్టర్స్ ఉంటాయి. ఓకేనా, ఎవ్రీ ఇయర్ రోస్టర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మెడికల్ కాలేజ్లో ఓబీజీలో లాస్ట్ ఇయర్ బీసీబీలో ఒక సీట్ ఉంటే, సో ఈ ఇయర్ బీసీబీలో ఆ సీట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది బీసీడీలో ఉండొచ్చు. ఓకేనా, బీసీడీలోకి రావచ్చు ఈ సంవత్సరం. సో కాబట్టి మనకు బీసీడీకి వెళ్తుందా, బీసీబీకి వెళ్తుందా అనేది కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే మాత్రమే ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ మీకు కౌన్సిలింగ్, పీజీ కౌన్సిలింగ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. మరి ఎందుకు సార్ 2024 డేటా, 23 డేటా, 22 డేటా మనకి ఎందుకు సార్ అంటే జస్ట్ మీకు ఒక క్లారిటీ రావడం కోసం, అంటే ఎక్కడ కట్ అయింది, మనం ఎక్కడ ఉంటే సేఫ్ సైడ్ లో ఉంటామో అనేది మీరు చెక్ చేసుకోవడం కోసం మాత్రమే. ఓకేనా, సో దానికోసమే ఈ డేటాను చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ అనేది మేము డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైతే మీరు వెబ్సైట్ యాక్సెస్ కానీ లేకపోతే మెంటర్షిప్ లో జాయిన్ అవుతారో మీకు వెబ్సైట్ సంబంధించిన క్రెడెన్షియల్స్ ఇస్తాం. సో క్రెడెన్షియల్స్ ఇచ్చిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకేనా, సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. సో ఈ డాష్ బోర్డ్ లో తెలంగాణ ఏ క్యాట్, ఆంధ్రప్రదేశ్ ఏ క్యాట్, తెలంగాణ బి క్యాట్, ఆంధ్రప్రదేశ్ బి క్యాట్ అండ్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఉంటాయి. కట్ ఆఫ్స్ తో పాటు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ర్యాంక్ వైజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కట్ ఆఫ్ చూద్దాం. ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేస్తే 2024 కు సంబంధించి, ఓకేనా, 2024 కు సంబంధించి నేను ఎక్కడ చూస్తున్నా అంటే జనరల్ సర్జరీ చూస్తున్నా. ఓకేనా, జనరల్ సర్జరీ కట్ ఆఫ్ చూస్తున్నా. ఏ కోటాలో
మనకు ఆల్ ఇండియా కోటాలో చూస్తున్నాం. ఆల్ ఇండియా కోటాలో సో ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ ఓపెన్ లో చూస్తున్నాం. ఓపెన్ లో చూసి సబ్మిట్ చేస్తే నాకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది, ఓకేనా. సో స్టార్టింగ్ అంటే లీస్ట్ ర్యాంక్ ఎక్కడ వచ్చింది 145, అంటే టాప్ ర్యాంకర్ ఎక్కడ వచ్చారు, రౌండ్ 3 లో అప్గ్రేడ్ అయ్యారు. ఎక్కడ, ఆర్ఎంఎల్ కాలేజ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి వర్ధమాన్ మహావీర్ జనరల్ సర్జరీ 258 కి, ఓకేనా. మౌలానా ఆజాద్ 309, ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇవన్నీ కూడా టాప్ 652 ఎంట్రీస్ ఉన్నాయండి, ఓకేనా. కంప్లీట్ గా 652 ఎంట్రీస్ ఉన్నాయి. అంటే మనకు ఎన్ని కాలేజీలకు సంబంధించి జనరల్ మెడిసిన్ ఇస్తున్నారంటే, జనరల్ సర్జరీ ఇస్తున్నారంటే 652 కాలేజీలకు ఇస్తున్నారు, ఓకేనా. సో ఇందులో మనకు లీస్ట్ ర్యాంక్ ఎక్కడ వచ్చిందంటే 13,854, ఓకేనా. 13,854 కి జనరల్ సర్జరీ సీట్ వచ్చింది ఆల్ ఇండియా కోటాలో, ఓకేనా. ఎప్పటి వరకు, రౌండ్ 3 వరకు వచ్చింది. సో ఇక్కడ మనకు ఎట్లా మనం అప్రాక్సిమేట్ గా చూసుకోవచ్చు అంటే అట్లీస్ట్ ప్లస్ 1500, ఓకేనా. ప్లస్ 1500 అనుకుంటే అంటే దాదాపుగా మనకు ఒక 15,000 వరకు, ఓకేనా. 15,000 వరకు మీకు జనరల్ సర్జరీ సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పీజీ కట్ ఆఫ్ ఎప్పుడైనా కూడా, ఓకేనా, రోస్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్స్, ప్రయారిటీ మీద, ప్రయారిటీ స్టూడెంట్స్ యొక్క ప్రయారిటీ ఏంటి అంటే మీ పైన ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ కి ఏ బ్రాంచెస్ అనేది ప్రయారిటీ ఉంది. ఒకసారి ఆల్ ఇండియా ర్యాంకర్ జనరల్ సర్జరీని ఆఫ్ చేసుకుంటే ఇంకొకసారి రేడియాలజీని ఆఫ్ చేసుకుంటా ఉన్నాడు టాప్ ర్యాంకర్, ఇంకొకసారి జనరల్ మెడిసిన్ ని ఆఫ్ చేసుకుంటా ఉన్నారు. మీరు చూడండి 2023లో మనకు రేడియాలజీ టాప్ లో ఉంటే 2024కి వచ్చేసరికి జనరల్ మెడిసిన్ అనేది టాప్ లో ఉంది. మీరు చూడండి, అంటే ఎవ్రీ ఇయర్ ట్రెండ్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఈ ఇయర్ కూడా ఈ ర్యాంక్ అనేది సేఫ్ సైడ్, జనరల్ సర్జరీ రావడానికి, ఆల్ ఇండియా కోటాలో రావడానికి సేఫ్ సైడ్. అంతేగాని సో ఈ పైన ఉన్న 13,000 మందిలో ఎక్కువ మంది వేరే వేరే బ్రాంచెస్ చూసుకొని అసలు ఆల్ ఇండియా కోటాకి రాకుండా స్టేట్ లోనే టాప్ బ్రాంచెస్ తీసుకుంటుంటే సో ఈ కట్ ఆఫ్ అనేది మనం 15K వరకు వెళ్ళొచ్చు, లేదా 2,000 వరకు వెళ్ళచ్చు, సార్ 20,000 వరకు వెళ్ళొచ్చు. సార్ ఇది 2023లో ఎలా ఉంది సార్, మరి మేము అదే ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడే మీకు డేటా ఉంటుంది చూడండి. 2023కి సంబంధించి సేమ్ చూస్తున్నాను. సో జనరల్ సర్జరీ, ఓకేనా, ఆల్ ఇండియా కోటా అండ్ అదే విధంగా ఓపెన్ కేటగిరీలో చూస్తున్నాం, ఓకేనా. ఇది ఓపెన్ కేటగిరీ, క్యాస్ట్ కేటగిరీ కాదు, ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీకి అందరు ఎలిజిబుల్ కాబట్టి ఓపెన్ కేటగిరీ చూస్తున్నాం. ఓపెన్ కేటగిరీ చూడండి 15,000 దగ్గర, అంటే 2023 కానీ 2024 కానీ ఆల్మోస్ట్, ఓకేనా. నేను చెప్పాను కదా 13K వరకు 2024లో ఉంటే 15K వరకు 2023లో ఉంది. సో 2025కి వచ్చేసరికి ట్రెండ్స్ అనేవి మారచ్చు. సో ఈ విధంగా మీకు ఇదన్నీ ప్రయారిటీ అనమాట. ఈ 620 కాలేజీలు కానీ 390 కాలేజీలు కానీ మనకు కంప్లీట్లీ ప్రయారిటీ. ఏంటి సార్, మనకు అప్పుడేమో 652 కాలేజీలు చూపెట్టారు, ఇప్పుడేమో 390 కాలేజీలు చూపెట్టారు. అంటే రోస్టర్ మారిపోయింది. 2023 నుంచి 2024కి వచ్చేసరికి కంప్లీట్ గా కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్, కేటగిరీ వైజ్ రోస్టర్ అనేది మారిపోతుంది అనమాట. సో అదే విధంగా సార్ నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి, లేదా నేను తెలంగాణకు సంబంధించి ఏ క్యాట్ కట్ ఆఫ్ చూసుకోవాలి. సో తెలంగాణకు సంబంధించి ఏ క్యాట్ కట్ ఆఫ్, మీరు ఇక్కడ తెలంగాణ ప్రయారిటీ ఆర్డర్ విత్ కట్ ఆఫ్ చూసుకుంటే ఇక్కడ 2024 తెలంగాణ నీట్ పీజీ. సో ఇక్కడ మీకు ఏది కావాలంటే డివిఎల్. సో ఏ బ్రాంచ్, ఆల్ ర్యాంక్స్, సారీ ఆల్ రౌండ్స్, ఆల్ కాలేజ్, నాన్ సర్వీస్ కోటా, ఓకేనా. సో లోకల్ కోటా సబ్మిట్ చేస్తే మీకు ఏదైతే నేను డెర్మటాలజీకి సంబంధించిన కట్ ఆఫ్ చెప్పానో సో డెర్మటాలజీకి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేస్తుంది అపోలోలో, ఓకేనా. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో అపోలోలో ర్యాంక్ వచ్చింది. ఎంతకు వచ్చింది, సో 7,086 వరకు వచ్చింది ఆల్ రౌండ్స్, ఓకేనా. సో మిగతా కేటగిరీలలో అపోలోలో ఓపెన్ లో తప్ప వేరే కేటగిరీ అంటే వేరే క్యాస్టర్లో మనకు సీటే లేదు, అంటే రోస్టర్ లో సీట్ లేదు, ఓకేనా. అదేవిధంగా భాస్కర్ లో ఎక్కడ ఉంది, ఓపెన్ లో సీట్ లేదు. బీసీఏ వాళ్ళకి ఒకటి ఉంది, బీసీబీ వాళ్ళకి ఒకటి ఉంది, బీసీడి వాళ్ళకి ఒకటి ఉంది. అదేవిధంగా చెల్మెడ ఆనందరావులో ఎస్టీ కేటగిరీకి సీట్ వచ్చింది, ఓకేనా. ఇది 2024కి సంబంధించిన డేటా అండి, ఓకేనా. అదేవిధంగా సో మనకు గాంధీ మెడికల్ కాలేజ్లో ఓపెన్ లో 2,655. సో అదేవిధంగా కేటగిరీ, క్యాస్ట్ అంటే ఏ కేటగిరీలో సీట్ ఉంది, ఇది సీట్ మ్యాట్రిక్స్ అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కట్ ఆఫ్ తో పాటు సీట్ మ్యాట్రిక్స్, ఇది చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా చూసుకోవడానికి యూజ్ అవుతుంది. సార్ ఇదే డేటాని మనం ఒకసారి అపోలోలో ఓపెన్ లో ఉంది కదా, మరి 2023లో ఎక్కడ ఉంది సార్ ఈ సీట్ చూద్దాం, ఓకేనా. 2023లో ఇదే సీట్ ఎక్కడ ఉంది సార్ అని చూస్తే, ఓకేనా. సో డివిఎల్, ఆల్ రౌండ్స్, ఆల్ కాలేజ్, నాన్ సర్వీస్, లోకల్, సబ్మిట్. సో సబ్మిట్ చేస్తే మనకు అదే కాలేజ్లో చూడండి, సో ఓపెన్ లోనే సీట్ ఉంది. ఏది, అపోలోలో. భాస్కర్ లో చూడండి మనకు బీసీఏ, బీసీబీ, బీసీడీ కనబడ్డాయి కదా, అదే భాస్కర్ లో చూడండి ఓన్లీ 2024లో ఓపెన్ కోటాలో, బీసీఏ కోటాలో, అంటే రోస్టర్ చేంజ్ అయింది. సో ఇదే 2022కి సంబంధించి చూద్దాం. 2022కి సంబంధించి చూస్తే
ఆల్ రౌండ్స్, ఆల్ కాలేజ్, నాన్ సర్వీస్, లోకల్ 15,000. చూడండి 2022లో కూడా మనకు భాస్కర్లో సేమ్ రోస్టర్ ఉంది. ఓకేనా, సేమ్ రోస్టర్ ఉంది. సో మనకు మళ్ళీ ఓపెన్ లోనే సీట్ ఉంది. అపోలోలో కూడా ఓపెన్ లోనే, అంటే ఒక 3 years నుంచి మనకు అపోలోలో డివిఎల్ అనేది ఓపెన్ కే కంటిన్యూ అవుతుంది. అది ఈ సంవత్సరం మారచ్చు. ఓకేనా, రోస్టర్ లోకి చేంజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా మీరు కట్ ఆఫ్లు అనేవి ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు అసలు తెలంగాణకు సంబంధించిన అలాట్మెంట్ డేటా కావాలి సార్, రౌండ్ వైజ్ అలాట్మెంట్ డేటా, కాలేజ్ వైజ్ అసలు ఎవరెవరికి సీట్ వచ్చినాయి అది కావాలంటే ఇక్కడ మీరు టోటల్ అలాట్మెంట్ డేటాలోకి రావచ్చు. సో టోటల్ అలాట్మెంట్ డేటాలోకి వచ్చి 2024 నీట్ పీజీ అండ్ ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్, లేదా ఆల్ బ్రాంచెస్. ఓకేనా, ఏ రౌండ్ కావాలంటే ఆ రౌండ్, రౌండ్ 2. సో ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్లో, ఏ క్యాస్ట్ కావాలంటే ఆ క్యాస్ట్లో. సో సర్వీసా నాన్ సర్వీసా సబ్మిట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సబ్మిట్ చేసి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఏ కాలేజ్ సంబంధించి ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎవరెవరు జాయిన్ అవ్వలేదు, ఏ రౌండ్ లో అలాట్ అయింది, సో స్టేట్ మెరిట్ ఏంటి, చూడండి తెలంగాణ మెరిట్ ఏంటి, ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటి, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో 4th ర్యాంకర్ కి సీట్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓకేనా నిమ్స్ లో రేడియాలో వచ్చింది ఈ క్యాండిడేట్ కి. సో ఈ క్యాండిడేట్ మీద క్లిక్ చేస్తే ఈ క్యాండిడేట్ కి ఆల్ ఇండియా కోటాలో కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో రేడియాలో వచ్చింది. ఓకేనా, సో అదే విధంగా క్యాండిడేట్ వచ్చేసరికి లాస్ట్ వరకు వచ్చేసరికి నిమ్స్ లో తీసుకున్నారు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఒక క్యాండిడేట్ స్టేట్ కోటాలో తీసుకున్నారా లేదా ఆల్ ఇండియా కోటాలో తీసుకున్నారా, ఈ విధంగా కంప్లీట్ డేటా మీకు ఈ వెబ్సైట్ అనేది ఇస్తుంది. ఈ వెబ్సైట్ మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది మీరు కౌన్సిలింగ్ వెళ్ళేంత వరకు. ఓకేనా, కౌన్సిలింగ్ వెళ్ళేంత వరకు చూసుకోవచ్చు. లేదు సార్ నాకు తెలంగాణ మెరిట్ కావాలి సార్, అసలు లాస్ట్ ఇయర్ లో తెలంగాణ మెరిట్ లో ఎంతమంది ఉన్నారు, తెలంగాణ మెరిట్. ఓకేనా, తెలంగాణ మెరిట్ లో 2024 సో నీట్ పీజీ అండ్ ఓయూ క్యాండిడేట్స్ ఫ్రమ్ మెరిట్ 1 నుంచి 1000 మెంబర్స్ వరకు క్యాస్ట్ వైజ్ ఎంతమంది కూడా చెక్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేస్తే మనకు ఎంతమంది ర్యాంకర్లు ఉన్నారని తెలుస్తుంది అండి. ఓకేనా, ఎంతమంది ర్యాంకర్లు ఉన్నారో కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్ 1000 ర్యాంకర్ చూస్తున్నా. ఓకేనా, టాప్ 1000 ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. టాప్ 1000 ర్యాంకర్ తెలంగాణలో లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత, 26,218. ఓకేనా, టాప్ 1000 ర్యాంక్. ఓకేనా, ఇది టాప్ 1000 ర్యాంక్ ఎక్కడ, 2024 లో. సో ఈ క్యాండిడేట్ సీట్ ఎక్కడ వచ్చింది సార్ చెక్ చేసుకోవాలి ఓసీలో అంటే. సో ఈ క్యాండిడేట్ సంబంధించి చూడండి డిఎన్బి కోటా, అంటే స్టేట్ లో సీట్ రాలే. ఓకేనా, స్టేట్ లో సీట్ రాలే. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్ చూద్దాం, స్టేట్ లో ఎక్కడ సీట్ వచ్చిందా, ఎంఎన్ఆర్ భాస్కర ఓబీజీలో సీట్ వచ్చింది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక పాయింట్ చూడండి, ఈ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి, 26,000 ర్యాంక్ ఉంది ఎప్పుడు, 2024 లో. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా మీకు స్టేట్ ర్యాంక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని. అదే విధంగా 2023లో చెక్ చేద్దాం. 2023లో టాప్ 1000 ర్యాంక్ అని చెక్ చేద్దాం. ఓకేనా, టాప్ 1000 ర్యాంక్ ఆల్ క్యాస్ట్ చెక్ చేస్తే ఇప్పుడు 26,000 ఉంది కదా. సో ఇప్పుడు చూడండి మనకి ఎంత ర్యాంక్ ఉంది చూడండి, 12,000 ర్యాంకే ఉంది. ఓకేనా, 12,000 ర్యాంకర్ కి 998 ర్యాంక్ అనేది లాస్ట్ టైం ఉంటే. ఓకేనా, 998 ర్యాంక్ అనేది స్టేట్ 998 ర్యాంక్ అనేది లాస్ట్ టైం అంటే 2023లో ఉంటే 26,000 ర్యాంక్ 1000 ర్యాంకర్ కి 2024లో ఉంది. అంటే మెంబర్స్ సేమ్. ఓకేనా, మెంబర్స్ సేమ్. సో ఈ క్యాండిడేట్ సీట్ ఎక్కడ చూద్దాం. సో ఈ క్యాండిడేట్ కి సో టాప్ 1000 ర్యాంకర్ కి మనకు ఓసీలో 2023లో వచ్చేసరికి మనకు ఏయూ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉండేది, 2024లో ఎలిజిబిలిటీ తీసేశారు. సో కాబట్టి ఆ 2 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకు 998 ర్యాంకర్. ఓకేనా, 998. సో లేకపోతే ఇక్కడ మీరు 996 ఇక్కడ చెక్ చేసుకోండి ఎంత ర్యాంక్ ఉంది, 12,000 ర్యాంక్ ఉంది, 12,000 ర్యాంక్ ఉంది. సో 1000 ర్యాంక్ ఉంది తెలంగాణలో. సో 26,000 ర్యాంక్ ఉంది, 1000 ర్యాంక్ ఉంది. అంటే ర్యాంక్ వైజ్ చూసుకుంటే మనకు చాలా అంటే చాలా పాజిటివ్ షిఫ్ట్ ఉంది ఎక్కడ, 2024లో. ఓకేనా, సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ డేటా 2025కి వచ్చేసరికి సో ఎంత ర్యాంక్ లో ఉన్నారు, సో 30,000 వరకు వెళ్తారా, లేదు ఇన్ బిట్వీన్ 20,000 వరకు ఆగిపోతారా. మనకు టాప్ 1000 అంటే ఇది ఏంటంటే ఒకటి గుడ్ సైన్ బ్యాడ్ సైన్ రెండు అవుతాయి. స్టేట్ లోనేమో కట్ ఆఫ్ చూసుకుంటే 26,000 ర్యాంకర్ కూడా మంచి కాలే వస్తా ఉంది ఇక్కడ కంపారిజన్ ఆల్ ఇండియా ర్యాంక్ బెటర్ చేస్తే. అదే విధంగా ఇదే 26,000 ర్యాంకర్ వరకు మన వాళ్ళు 1000 మెంబర్స్ ఉంటే 12,000 ర్యాంకర్ కి 1000 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఆల్ ఇండియా కోటాలకు వెళ్ళిపోతారు ఎక్కువ మంది. ఓకేనా, ఆల్ ఇండియా కోటాలకు వెళ్ళిపోవడం వల్ల మనకు స్టేట్ లో బెటర్ కాలేజీలు వస్తాయి అనమాట. అలా వెళ్లకుండా ఆల్ ఇండియా కోటాలో టాప్ 12,000 లో మన వాళ్ళు లేకపోయారు అనుకోండి, సో ఏమవుతుంది, వాళ్ళందరూ మన స్టేట్ లోనే టాప్ కాల్ తీసుకుంటారు. సో దీనివల్ల కొన్నిసార్లు నెగిటివ్ షిఫ్ట్ ఉంటుంది. ఎక్కడ స్టూడెంట్స్ వైజ్ కౌంట్ చేస్తే నెగిటివ్ షిఫ్ట్ ఉంటుంది, మనకు ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్ చెక్ చేస్తే పాజిటివ్ షిఫ్ట్ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా చెక్ చేసుకోండి. మీ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఆల్ ఇండియాలో సీట్ రావడం కోసం మాత్రమే పనిచేస్తుంది. అది స్టేట్కి వచ్చేసరికి స్టేట్ ర్యాంక్ ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో ఆ స్టేట్ ర్యాంక్ మాత్రమే మీకు సీట్ రావడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా కట్ ఆఫ్లు జస్ట్ చెక్ చేసుకోండి.
సార్ నాకు ఈ ర్యాంక్కి ఈ కాలేజీలో ఇక్కడే సీట్ వస్తుందా అంటే ఈ సంవత్సరం అదే కాలేజీలో అదే రోస్టర్ ఉంటే మీకు సీట్ వస్తుంది. అదే రోస్టర్ లేదనుకోండి మారిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో ఒక సీట్ ఉందనుకోండి, ఫస్ట్ ఇయర్ లో అది ఎన్ఆర్ఐ కోటాలో ఉంటుంది ప్రైవేట్ కాలేజీలో, నెక్స్ట్ ఇయర్ బి కేటగిరీకి వస్తుంది, దాని తర్వాత ఏ కేటగిరీకి వస్తుంది. సో అది ఏ కేటగిరీకి వస్తుందా లేదా, ఈ సంవత్సరం వరకు వస్తుందా లేదా అనేది ప్రతి ఇయర్ కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ మనం చెక్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మీకు ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. ఇది మీరు ప్రమోషన్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కాకపోతే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఒకవేళ ఇదే యాక్సెస్ లో మీరుండి మెంటర్షిప్ లో ఉంటే మీకు ఇన్ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ కూడా, మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, సో కట్ ఆఫ్ ఎలా ఉంటాయి. ఇది శాంపుల్ గా తెలంగాణ మాత్రమే చెప్పాము. ఒకవేళ ఏపీది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఏపీకి సంబంధించి కూడా మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఏపీ అలాట్మెంట్ క్యాట్ ఏ మీద, ఏపీ అలాట్మెంట్ క్యాట్ బి మీద చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వెబ్సైట్ బాగా అనిపించింది, సో మేము గైడెన్స్ ఇవ్వగలుగుతామంటే మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.